నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు అంటారా, అబ్జర్వేషన్ అంటారా, మొత్తానికి ఏంటంటే చాలా విచిత్రమైన వాదనను ఒకసారిగా తెర మీదకి తీసుకొచ్చింది. ఆ ఐదుగురు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన చెప్పారు. వెనకటికి రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, మిగిలినవని నాకు తెలియదు కానీ ఆ షర్ట్ అయితే నాది కాదని చెప్పి, అతను వేసుకున్న షర్ట్ అయితే నాది కాదన్నట్టు. అంటే ఒక అనుమానం కలిగించే విధంగా. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి? కోర్టు ఏం చెప్పింది? స్పీకర్ గారు తేల్చాలంది. స్పీకర్ గారు తేల్చింది ఏంటి? ఇది ఆ ఐదుగురు పార్టీ మారినట్టు ఆధారాలు లేవట. సరే, ఇంతకీ ఆధారాలు ఉన్నాయా లేదా చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చర్కల్ గారు. సురేష్ గారు, వాళ్ళు మారారా, మారలేదా, లేకపోతే సాంకేతికంగా ఉండే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని స్పీకర్ గారు ఈ రకమైన అభిప్రాయం లేదా ప్రకటన చేసి ఉంటారా? ఇప్పుడు ఈ కేసు మొదలైంది ఎక్కడి నుంచి అంటే, వాసుదేవన్ గారు 10 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చారు యాంటీ డిఫెక్షన్ లా కింద. ఇప్పుడు దాంట్లో 5 మందిది సుప్రీంకోర్టు ప్రెషర్ పెట్టిన తర్వాతనే స్పీకర్ గారు లేచారనమాట. నిద్ర నుంచి లేచి వీళ్ళు 5గురు ఇప్పుడున్న అంటే 10 మందిలో 5గురు డిసైడ్ చేశారు. 3గురిది ఇంకా ఇవ్వబోతున్నారు. మిగతా 2 టేకన్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ కానీ వాళ్ళ దాంట్లో. ఇప్పుడు దీంట్లో కూడా మీరు చూస్తే వీళ్ళు ఉన్న 5గురు ఇవాళ ఇచ్చిన రూలింగ్లో వెంకట్రావు భద్రాచలం, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ప్రకాష్ రెడ్డి రాజేందర్ నగర్, మహిపాల్ రెడ్డి పటాన్చేరు, అది కాకుండా అరకెపొడి గాంధీ శేర్లింగంపల్లి. వీళ్ళు 5గురు యాంటీ డిఫెక్షన్ లాలో ఎక్కడ వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేయలేదు, అటువైపు కాంగ్రెస్లో చేరలేదు అంటున్నారు. కానీ సపరేట్ బ్లాక్లో కూర్చుంటున్నారు అసెంబ్లీలో. దీంట్లో ఈ 5గురి గురించి బీఆర్ఎస్ ఇచ్చిన దాంట్లో చాలా మటుకు దాంట్లో రీజన్స్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు కొన్ని కమిటీస్లో జాయిన్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అగ్రికల్చర్ కమిటీలు, కొంత మిగతా గవర్నమెంట్ అపాయింటీస్లో పెట్టేశారు వీళ్ళు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన్ని గవర్నమెంట్ క్యాబినెట్ పోస్ట్ ఇచ్చేశారు, ఏదో ఒక ఇన్ఛార్జ్గా పెట్టేసి. సో దాట్ బికమ్స్ ఆటోమేటిక్లీ యాంటీ డిఫెక్షన్. కానీ వీళ్ళు పార్టీ మారలేదు కదా. గవర్నమెంట్కి అధికారం ఉంది, ఎవరినైనా ఒక కమిటీ చీఫ్ చేయడం లేకుంటే ఏదో కార్పొరేషన్ చీఫ్ చేసేస్తారో వాళ్ళకు అధికారం ఉంది. సో ఇప్పుడు రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం, ఎందుకంటే వీళ్ళు ఇంకా రావాల్సింది 3గురిది ఇవాళ. 3 సంజయ్ కుమార్ జగిత్యాల్, కాలే యాదయ్య చెవెల్ల, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ. ఇప్పుడు దీంట్లో నేను చెప్పాను చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారిది ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, అగ్రికల్చర్లో అడ్వైజర్గా అపాయింట్ చేశారు. మన కేశవరావు గారు మన రాజ్యసభలో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి వచ్చినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ దట్ ప్రాసెస్. దాని తర్వాత ఆయన అడ్వైజర్గా అపాయింట్ చేశారు గవర్నమెంట్. ఇక్కడ వీళ్ళందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నప్పుడు ఎంజాయ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ కూడా ఇదే పని చేశారు. బీఆర్ఎస్ పవర్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుంజుకున్నారు వాళ్ళు. మన అందరికి తెలిసింది స్కాండల్ అంతా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు దాంట్లో 2 ఇంకా మిగిలిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకెపొడి గాంధీని, ఆయన్ని ఏమో చైర్పర్సన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేశారు. వైలేషన్ ఏం లేదు, టెక్నికలీ వాళ్ళ పార్టీ మారలేదు. అది ఇవ్వాలన్నా వద్దా ప్రెరోగేటివ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేశారు, ఆ పదవి ఇచ్చేశారు వాళ్ళు. కానీ వీళ్ళు రాజీనామా చేయలేదు. ఇప్పుడు దాట్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజ్ ఇన్ ద హైకోర్టు. ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పేశారు ఇవాళ, మేము ఛాలెంజ్ చేయబోతున్నాం హైకోర్టులో అని చెప్పేసి. బహుశా ఇంకో వారం 10 రోజుల్లో మిగతా వాళ్ళ డిసిషన్ కూడా తీసుకున్న తర్వాత హైకోర్టుకి వెళ్తారు వీళ్ళు. దీంట్లో వీళ్ళు 3 ఉన్నారు. ఇంకా ఇప్పుడు రాబోయే దాంట్లో మేము చెప్పాను చూడండి, ఇప్పుడు ఈ 3 తర్వాత కూడా ఇంకా 2 మిగిలిపోయారు, దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి గారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఏం చేశారంటే, ఆయన ఈ అఫిడవిట్ రెస్పాండ్ అయ్యారు. స్పీకర్ ఇచ్చిన నోట్కి అఫిడవిట్ ఫైల్ చేశారు. దానం నాగేందర్ అసలు ఫైలే చేయలేదు. సో ఈస్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ హీల్ బి డిస్క్వాలిఫై. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిండు దానం నాగేందర్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ డిఫెక్షన్. మీరు కాంగ్రెస్ టికెట్ మీద ఎట్లా పోటీ చేస్తారు? బీఫామ్ ఎట్లా సబ్మిట్ చేశారు వాళ్ళు? వీళ్ళ పార్టీలో ఉంటే కదా మీకు బీఫామ్ ఇచ్చేది. సో మీరు పార్టీ రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ నుంచి అటువైపు వెళ్ళి మీరు పోటీ చేసిన తర్వాత యూ విల్ బి ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫై. అప్పుడే డిస్క్వాలిఫై అయిపోవాలండి. ఐఎమ్ సర్ప్రైజ్డ్ 2024 లోక్సభ నామినేషన్ ఇచ్చేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఫామ్ ఎట్లా తీసుకున్నారు? యూ షుడ్ బి అ ప్రైమరీ మెంబర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. మీకు బీఫామ్ ఇవ్వాలంటే ఎట్లా ఇచ్చారు? అది అక్కడే రిజెక్ట్ అయిపోవాలండి ఆయన నామినేషన్. అఫ్కోర్స్ ఆయన ఎలక్షన్ గెలవలే అనుకోండి, కిషన్ రెడ్డి గారు గెలిచారు అక్కడి నుంచి. ఇప్పుడు ఈ 2 డెఫినెట్గా ఎలక్షన్ ఉండబోతుంది, అది దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కడియం శ్రీహరి గారు వాళ్ళ కూతురు కోసం, శ్రావ్య కోసం క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన ఆమె కోసం క్యాంపెయిన్ చేశారు. సో ఆబ్వియస్లీ ఈ 2 కేసులు అయితే డిసైడ్ అయిపోయినాయి.
మిగతా 8 మందిది వాళ్ళ రాబోయే ముగ్గురిది కలుసుకుంటే డెఫినెట్లీ హైకోర్టులో ఛాలెంజ్ ఉంటుంది. అండ్ హైకోర్టు కూడా చూడాల్సింది, హైకోర్టు ఇవ్వకపోతే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ ఇది ప్రాసెస్ ఎక్కడ అయిపోతుందంటే మహారాష్ట్రలో మనం చూసాం. మహారాష్ట్రలో డిసైడ్ చేసేదాకా కొత్త అసెంబ్లీ వచ్చేసింది, ఎలక్షన్ వచ్చేసింది. ఇది అదే జరుగుతుందా? ఎందుకంటే 2028లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ దాకా ఇది గుంజుకొని తీసుకెళ్తారని చూడాల్సిందన్నమాట. కానీ డెఫినెట్గా ఎథిక్స్ క్వశ్చన్ ఉంది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా అని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయారాం గయారాం పాలసీ హర్యానాలో ముందు నడుస్తుండే, దాన్ని ఆపడానికి చేసిన స్ట్రాటజీ ఇది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇట్లాంటి స్పెషల్లీ సౌత్లో చూస్తున్నాం మనం, కర్ణాటకలో చూసాం, దీనికన్నా ముందు రిసార్ట్ పాలిటిక్స్ చూసాం మనం, తమిళనాడులో చూసాం రిసార్ట్ పాలిటిక్స్ ఎక్కడ జరుగుతుందని. కానీ నార్త్లో తగ్గిపోయింది చాలా మటుకు. మీరు చూసుంటారు ఇప్పుడు నార్త్లో ఎక్కువ ప్రాబ్లం లేదు. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, జార్ఖండ్, ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అక్కడ ఈ పాలిటిక్స్ ప్రాబ్లం లేదు. సరే శివసేన స్ప్లిట్ అయింది అనుకోండి మహారాష్ట్రలో, కానీ దే స్ప్లిట్, పార్టీ స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ పార్టీ స్ప్లిట్ కాకుండా మీ ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంత, బీఆర్ఎస్ వాళ్ళు ఇంత లొల్లి చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక అడగాలి, మీరు కూడా ఇదే పని చేశారు కదా, మీరు కూడా 10 మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నారు కదా, అప్పుడు 8 మంది నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, బట్ యూ ఆల్సో పుల్డ్ ఇన్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ కాంగ్రెస్ మీరు గెలిచినప్పుడు. అది కూడా తప్పే కదా. అప్పుడు మీరేం చేశారు? మీరు ఎథిక్స్ గురించి మాట్లాడుతూ మీ రోల్ కూడా మీరు చూడాల్సింది. కానీ ఎనీవే ప్రజెంట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ముందాకు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ప్రెషర్ పెట్టారు, మీరు ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవాలి, 1 నెల లోపల డిసైడ్ చేయాలని చెప్పి ఒక డెడ్ లైన్ ఇచ్చారు ఆయన స్పీకర్కి. నేను తీసుకొని పోవని చెప్పిన తర్వాతనే సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయిపోయారు. అందువల్ల భయపడి మొత్తానికి డిసిషన్ తీసుకుని బహుశా ఇంకా చూడాల్సిందంటే ఇవాళ ముగ్గురు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏం డిసిషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్ వైపు నుంచి మాట్లాడుతున్నది కేసీఆర్ గారు లేరు ఇప్పుడు, కేటీఆరే మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కరే మాట్లాడుతున్నారు గట్టిగా, ఆయన కానీ హరీష్ రావు గారు కానీ. హరీష్ రావు గారు ఈ కేసు గురించి అసలు దీని గురించి మాట్లాడట్లేదు, కానీ ఆయన పక్కన ఉన్నారు. అటువైపు అమ్మ కవిత ఆయన తిడుతున్నారు, ఓకే హరీష్ రావు తిడుతున్నారు, కానీ కేటీఆర్ని ఎక్కువ ముట్టట్లేదు ఆయన, ఆమె ఏం చెప్పట్లేదు ఆయన గురించి. సో డెఫినెట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఛాలెంజ్, లీగల్ ఛాలెంజ్ నెక్స్ట్ వీక్ బహుశా ఈ క్రిస్మస్ తర్వాత, న్యూ ఇయర్ వెకేషన్ తర్వాత, క్రిస్మస్ వెకేషన్ తర్వాత వచ్చే హైకోర్టు బెంచ్లో తీసుకుంటారు దాన్ని. రైట్ సార్, సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇది తెలంగాణలో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేల అనర్హతకి సంబంధించి జరుగుతున్న వివాదానికి స్పీకర్ ఒక కామా మాత్రమే పెట్టారు, పులి స్టాప్ పెట్టల. అంటే దీని మీద ఇంకో కొత్త చర్చకి ఆయన తెర తీశారు. ఈ 5గురు సంగతి పక్కన పెడితే వాళ్ళ 3, మళ్ళీ రేపు 2. సో ఆ 2 సంగతి ఏంటి, దీని మీద క్లారిటీ లేకపోతే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి కేటీఆర్ అయితే చాలా ఖచ్చితంగా నిలబడి ఉన్నారు. చూద్దాం ఈ అనర్హత అనేది ఎక్కడి దాకా దారి తీస్తుందో.